విస్తారమైన ప్రకటనలు ఉన్నాయి. వాటి కొరకు మనం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం ఉన్నాం. మన బాధ్యత, మన ధర్మం, మన కర్తవ్యం. అందరి కొరకు, అన్నిటి కొరకు ప్రార్థనలు ఎత్తిపట్టాలని ప్రోపక్షంగా మనం చేస్తున్నాం. అనారోగ్యులు ఉన్నారు, మరణశయ్యపైన మూలిగే వారు ఉన్నారు, విద్యలో కొనసాగే బిడ్డలు ఉన్నారు, ఎగ్జామ్ రాసిన బిడ్డలు ఉన్నారు. వారి విజయం కొరకు, వారి ఉత్తీర్ణత కొరకు, మంచి ఫలితాల కొరకు, మంచి గ్రేడింగ్, మంచి ర్యాంకింగ్ కొరకు, మంచి విస్తరణ కొరకు, వ్యాప్తి కొరకు, బ్రైట్ ఫ్యూచర్ ప్రభు వారు తెచ్చినట్టుగా ప్రార్థనలో మనం ఆదుకోవాల్సిన మనం చేస్తున్నాం. 10th క్లాసు, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ రాసిన బిడ్డలు మన మధ్య ఉన్నారు. అట్లాగే డిఎస్సి కొరకు, డిగ్రీ ఎగ్జామ్స్ కొరకు, నీట్ కొరకు, మరి ఆయా రకాలుగా జాబ్స్లో ప్రవేశం కొరకు రాయించిన బిడ్డల కొరకు, అందరి కొరకై, ప్రభు బిడ్డల కొరకై, వారి క్షేమం కొరకై, వారి అభివృద్ధి కొరకై మనం ఎంతైనా ప్రార్థింపబద్ధులమైనా మన ప్రార్థన ఫలితమే వారికి వచ్చే మంచి ఫలితం, సత్ఫలితం. ఆ మేరకు ప్రభు సాయం చేయనట్టుగా బలపరచునుగాక. మరి మా స్థానిక సంఘములో 3 గ్రంథాలు నేను బోధిస్తున్నాను. బుధవారం బైబిల్ క్లాస్లో కీర్తన గ్రంథం మీద బోధ, ధ్యానం. శనివారం విజ్ఞాపన రోజు అపోస్తుల కార్యముల గ్రంథం మీద బోధ, ధ్యానం. ఆదివారం నాడు ఎఫెసీ పత్రిక మీద ధ్యానం, బోధ. 3 గ్రంథాలు వాక్యం వారంలో 3 గ్రంథాలు, అద్భుతమైన గ్రంథాలు, లోతైన సత్యాలు, మర్మాలు ప్రభువు నాకు అందించిన ప్రత్యక్షను బట్టి వాటి మీద ధ్యానిస్తున్నాం. ప్రభు నడిపిస్తున్నాడు. ఆశ గలవారు, ఇష్టం గలవారు బైబిల్ క్లాసు బుధవారం బైబిల్ క్లాస్ 7 గంటలకే కరాఖండిగా 7 గంట 7కు ప్రారంభమై 8:15 ముగిస్తాము. 8:30 ఆశ కలిగిన వారు, వాక్యం నేర్చుకోవడానికి ఇష్టపడేవారు రావచ్చు, వాక్యం వినవచ్చు, నేర్చుకోవచ్చు. అందరూ నేర్చుకోవాలనే మరి ఆశతో ఆ రకంగా మరి 3 గ్రంథాలు ఒక వారంలో ఏకకాలంలో బోధించాలంటే ఎంతో సమయం నేను కూడా కేటాయించాలి. ధ్యానానికి ఎంతో సమయం. ఆషామాషిగా చెప్పే విషయాలు కాదు. బోధ, లోతైన బోధ, సత్యాలు, వర్ణిపశక్యము కాని లోతైన సంగతులు, వర్ణాతీతమైన సంగతులు, డీపర్ థింగ్స్, డీపర్ టీచింగ్, మాస్టర్ టీచింగ్, మాస్టర్ స్టడీ. కాబట్టి మంచి మాటలు మనం నేర్చుకోవాలి. ప్రియులు నెలకొక్కసారి నాకు ఆహారం ఇచ్చారు. మరి మరొక మారు నెలలో ప్రభు మీ మధ్యకు రాగలిగే సహాయం చేసినందుకు ప్రభుని కొనియాడుచున్నాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈవేళ అపోస్తలుడైన పౌలు, భక్త పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు మన ధ్యానం నిమిత్తమై చదువుకుందాం. నేనే చదువుతాను. తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి, నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము. సైనికుడెవడును యుద్ధమునకు పోనప్పుడు తను దండలో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట పొలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకున్నాము. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. నా స్వార్థ ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకునము. నేను నేరస్తుడై ఉన్నట్టు ఆ స్వార్థ విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుతున్నాను. అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా
క్రీస్తు యేసునందరి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకునిచున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరుగనను. ప్రభు తన దివ్యమైన వాక్కులు మన ఆత్మమిత్ర దించినట్టుగా చిన్న మాటలు ప్రార్థించి వాక్యం ధ్యానం చేద్దాం. దయగల తండ్రి నాయన, తిరుగా మీ కుమారుడు మా ప్రభువైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన మహోన్నతమైన దివ్యమైన నామమున ఉదయకాలంలో ప్రియ ప్రభువ, మీరు మాకు అందించిన శ్రేష్టమైన సమయం కొరకై పూజిస్తున్న ప్రశ్న మా తండ్రి, ఇంతవరకు బల్ల సాన్నిధ్యంలో బల్ల సమక్షంలో మీ కుమారుని యొక్క దేహమునకు సూచనగా ఉన్న రొట్టెను, మీ కుమారుని యొక్క రక్తమును సూచనగా ఉన్న రసములో పాలు పొందే భాగ్యం, ప్రభు బలలో పాలు పొందే భాగ్యం, ఆరాధించి స్తుతించి శ్లాఘించి పూజించి హెచ్చించి కొనియాడి కనపరిచి నృతించే భాగ్యం మీరు మా జీవితాల్లో ఇచ్చినందుకై మాలో దాగిన శాస్త్ర స్తోత్రములు మీకే చెల్లిస్తున్నాం. ప్రభువ, బల దగ్గర మీరు అందించిన మంచి మాటల కొరకై నృతిస్తూ కనపరుస్తున్నాం. ఆయన మా కొరకై బలహీనుడయ్యాడు, మా కొరకై ప్రభువ రక్తమాంసంలో పాలివాడయ్యాడు, దీనుడయ్యాడు, దరిద్రుడయ్యాడు, అవహేళన చేయబడ్డాడు, వాడా వీడా ఎంచబడ్డాడు. మా కొరకు అలాగో ఎందుకై కొనియాడుచున్నాం. మమ్మల్ని ఎచ్చుగా చేయనిమిత్తమైన తగ్గించుకున్నాడు. అని బట్టి నువ్వు తీసుకుని ప్రశ్న మా తండ్రి, సర్వలోకం జరుగుతున్న స్వార్థ వ్యాపకం నిమిత్తమై వరపెట్టుకుంటున్నాం. మీ పిల్లలు కూడా ఈ నెలలో స్వార్థ దండయాత్ర ఉంది, సండే స్కూల్ ప్రభువ మరి పరిస్థితి ఉంది, ఆ ప్రోగ్రాం ఉంది, అనారోగ్యులు ఉన్నారు, పరిస్థితి బిడ్డలు ఉన్నారు, ఎన్నో అంశాలు ఉన్నాయి, ప్రకటనలు ఎన్నో ఉన్నాయి. ఆదుకోవాలని సాయం చేయాలని మనం పెట్టుకుంటున్నాం. ఈ స్థానిక సంఘాన్ని పంచరత్న కాంప్లెక్స్లో ఉండే క్రిస్టియన్ అసెంబ్లీ కల్లూరు సంఘాన్ని బహుగా దీవించి మీ నామగణత కొరకు ఆయత్తపరచమని, మీ దినదాసుని ప్రభువ వాక్యములో దర్శించమని, మీ ప్రత్యక్షతో దయచేయమని కాపాడమని, మీ వశం ఉంచాలని, మా మాటగా పలకకుండా మీ మాటగా పలకాలని, మా దేవునికర ఉంచాలని యేసు ప్రభు దీవెన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, భక్త పౌలు తిమోతికి రాస్తూ ఆ 2 పత్రికలు రాస్తున్నాడు. మొదటి పత్రిక, రెండవ పత్రిక. వ్యక్తులకు రాశాడు, సంఘాలకు రాశాడు భక్త పౌలు. రోమియోలకు రాశాడు, కొరింథీయులకు రాశాడు, గలతీయులకు రాశాడు, ఎఫెసీయులకు రాశాడు, కొలస్సీయులకు రాశాడు, ఫిలిప్పీయులకు రాశాడు, కొలస్సీయులకు రాశాడు. ఇంకా అంతేనా? తెస్సలోనిక రాశాడు. తెస్సలోనిక అంటే సలోనిక. పూర్వకాలమేమో తెస్సలోనిక, మోడర్న్ వచ్చేసి మోడర్న్ డేస్లో ఎవరి పేరు తెస్సలోనిక చెప్పారు? ఎవరన్నా తెలిసిందా? ఎవరు ఈ తెస్సలోనిక? ఎవరు ఈ సలోనిక? ఎవరు? ద గ్రేట్ అలెగ్జాండర్ యొక్క సిస్టర్ నేమ్. ఆయన చెల్లి పేరు ఏ పేరు? ఆయన చెల్లెలి పేరు ఏ పేరు? తెస్సలోనిక. క్రమేణా తెస్సలోనిక బికమ్స్ సలోనిక. కాబట్టి అట్లా సంఘాలకు దాదాపు 7 సంఘాలు రాశాడు. వ్యక్తిగతంగా తిమోతికి రాశాడు, తీతుకు రాశాడు, ఫిలోమోనుకు రాశాడు. ఎన్ని పత్రికలు రాశాడు? మొత్తం పత్రికలు 14 రాశాడు. మొత్తం పత్రికలు ఎన్ని? 21 పత్రికలు. అందులో 7 ఇతరులవి, 14 భక్త పౌలువి. ఇది సారాంశం, పత్రికలకి సారాంశం. పత్రికలలో ఎక్కువగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏమని వర్ణిస్తున్నాడు భక్త పౌలు? ఏమని చెప్తున్నాడు? ముందు ఏ మాటతో ప్రారంభిస్తున్నాడు? పత్రికలలో ప్రభు లేచిన తర్వాత ఏమని మాట్లాడుతున్నాడు యేసయ్య వారిని గురించి? క్రీస్తుగా, ముందు క్రీస్తు, తర్వాత యేసుగా. ఇది చాలా చాలా జాగ్రత్తగా మనం మెన్షన్ చేసుకోవాలి. ముందు క్రీస్తు, తర్వాత యేసు. అందుకే అన్నాడు యేసే క్రీస్తై ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తుగా ఉన్నాడు. కలవరి వరకు యేసు, మరణం వరకు, సమాధి వరకు యేసు, లేచిన తర్వాత యేసును ఆయన క్రీస్తుగా ప్రభువుగాను నియమించి ఉన్నాడు. ఇప్పుడు యేసు అంటే చెల్లదు, అప్పుడు చెల్లింది. సాధువైన మృదువైన గొర్రెపిల్లగా హతుడయ్యాడు, బలి అయిపోయాడు. ఈ యేసే ఇప్పుడు క్రీస్తు ప్రభు అయ్యాడు. క్రీస్తు అనగా సర్వలోక రక్షకుడు, సర్వలోక నాథుడు, అన్నిటి మీద ఏలుబడి, ముల్లోకాల నిర్మాణకుడు, ఆధిపత్యం వహించేవాడు, సర్వాధికారి. యేసుకు క్రీస్తు కింద తేడా ఉందో గమనించాలి మనం. అందుకే అన్నాడు యేసే క్రీస్తై
ఉన్నాడు. వారంతా యేసు 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 అని తక్కువగా అంచనా వేశారు. అందువల్ల పత్రికల్లో ఎక్కువగా ఆ మాట. అంతేకాకుండా మరొక మాట వాడాడు. ఒకరికి సహోదరుల విషయంలో ఒకరికి ఒకరు ఏంటంట, ఒకరికి ఒకరు, ఒకరితో ఒకరికి ఈ మాట పలుమారు రాశాడు భక్త పౌలు. ప్రభుత్వ ఉద్దేశంలో ఆ మాట రాశాడు. ఒకరికి ఒకరు, ఒకరితో ఒకరు. నీకు నువ్వే, నాకు నేనే కాదు, ఎవరికి వారే యమునా తీరే, అది కాదు, బయట మాట అది. ఇక్కడ ఒకరికి ఒకరు. ఇందాక మరి సోదరు చెప్పాడు కదా, ఆయా శ్రమల్లో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, కష్టాలు ఉన్నవారు, అనారోగ్యం ఉన్నవారు, లేక ఆయా రకాలుగా అంటే ఒకరికి ఒకరం, ఒకరితో ఒకరు. సంఘం అంటే అదే, సావాసం అంటే అదే, ఫెలోషిప్ అంటే అదే. అందువల్ల ఇక్కడ భక్త పౌలు మాధుర్యమైన మాట రాశాడు. ఇంకా లోపలికి పోలేదు, మనం పాఠం లోపలికి పోలేదు. 2వ అధ్యాయం ప్రారంభం ఏముంది అక్కడ? చదువుతారా ఒకరు నా కొరకు? సాయం చేస్తారా? నా కుమారుడా, క్రీస్తు యేసునందు నా కుమారుడా, ఓ మై సన్, ఓ డియర్ మై సన్, ఓ బిలౌడ్ మై సన్ కదా, నా కుమారుడా. ఇక్కడ నా కుమారుడా అన్నాడు. దైవికముగా ఆయన తండ్రి స్థానంలో ఉన్నాడు భక్త పౌలు. తిమోతి చిన్న కుమారుని యొక్క స్థానంలో ఉన్నాడు. కుమారుని వలె పోల్చుకున్నాడు. విశ్వాస జీవితంలో, స్వార్థ విషయంలో, సేవాపరంగా తన కుమారుడిగా భావించాడు. నా కుమారుడు అని మాట్లాడుతున్నాడు. ఓ మై సన్, ఓ డియర్ మై సన్, ఓ బిలౌడ్ మై సన్ అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆ మాట అన్న తర్వాత తిమోతి ఏమన్నాడు చూడండి ఒక మాట. ఓ తిమోతి కదా, ఓ తిమోతి. ఇక్కడ 6వ అధ్యాయంలో కదా, 6:28 అనుకుంటా, 6:20లోనా ఓ తిమోతి అన్నాడు. 6:11 ఏమన్నాడు చూడండి. 6:11 మొదటి తిమోతి పత్రిక 6:11 దైవజనుడు ఏమన్నా ఇక్కడ. ఏం చాలా లేట్గా చెప్తున్నారు. ఇది తిప్పడం లేట్ అయిందా? ఏం నాస్తా తినలేదా? ఏమన్నాడు ఇక్కడ? అలర్ట్గా ఉండాలి. దైవజనుడా, ఓ మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడా ప్రమోట్ చేస్తున్నాడు. అక్కడ నా కుమారుడు అన్నాడు, తిమోతి అన్నాడు, తర్వాత ఓ మ్యాన్ ఆఫ్ గాడ్, ప్రమోట్ చేస్తున్నాడు. ఆయన స్థాయి పెరిగింది ఇక్కడ. దైవజనుడా ఉన్నారా? దైవజనుడు ఈ మధ్య దైవజనుడు ఉన్నారా మన మధ్య? దేవుని దాసులు ఉన్నారా? ఓ దైవజనుడా. అది సూనేమి అన్నది ఆ ఎలీషా గురించి మాట్లాడుతూ, మన ఇంతకు వచ్చుపోవచ్చున్న భక్తి గల ఎవరంటైనా ఏ దైవజనుడైనా భక్తి గల మన ఇంతకు వచ్చుపోవచ్చున్న భక్తి గల ఇది హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్. మరొక మాట ఆడింది. నాట్ ఓన్లీ మ్యాన్ ఆఫ్ గాడ్, ఇది హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన భక్తి గల దైవజనుడు, ఆయన భక్తి గలవాడు. నాట్ ఓన్లీ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, నాట్ ఓన్లీ హోలీ మ్యాన్ ఆఫ్ హోలీ, అంతేకాదు భక్తి గల దేవుని యొక్క దాసుడు, ది హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్. హౌ టెరిబుల్ వర్డ్ అది! ఎంత గొప్ప మాట! గొప్ప భక్తి గల దేవుని యొక్క దాసుడు మన దగ్గరకు వస్తున్నాడు. శాపాతుకం ఎవరో ఎలీషా ఊరు పేరు తెలుసా? ఏ ఊరు ఎలీషాది? ఏ ఊరు? మన ఊర్లో మన సరిగ్గా తెలియదు కదా. అబెల్మహోలా వాడైనా, శాపాతుకం వాడైనా, అబెల్మహోలా వాడు. అబెల్మహోలా మీన్స్ డాన్సింగ్ ప్లేస్. నవీడేస్ ఆఫ్ ద డాన్సింగ్, లోకమంతా డాన్సింగ్, సినిమాలు, నాటకాలు, సీరియళ్ళు, డాన్సింగ్ ప్లేస్. ఆనాడు మహనీయం నాటకం అంతా వింతైనదా? మహనీయం నాటకం, అది ఒక నాటకం అన్నమాట. ఇక్కడ డాన్సింగ్ ప్లేస్ ఏది? అబెల్మహోలా అనగా డాన్సింగ్, నృత్య నాట్యాదుల మైదానం. అబెల్మహోలా ఊరి వాడైనా, శాపాతుకు వాడైనా ఎలీషా అనగా అర్థం. ఎలీషా అంటే అర్థం తెలీదా? ఏష్ అంటే అర్థం. ఎలీషా అంటే ఎలీషా అనగా, యేసు అనగా, యెహోషువ అనగా, యెషయా అనగా అన్నీ ఒకే అర్థాలే. ఐసయా, మెస్సియా, నేనే రక్షకుడను. యెషయా, ఎలీషా. తర్వాత యెహోషువ, జాషువా, మన పీస్వా, మన యేసువా ఆయనే. అవునా? కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఓ తిమోతి, ఓ దైవజనుడా, ఓ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన ప్రమోట్ చేస్తున్నాడు. అదే స్థాయిలో లేడు.
తిమోతి పై స్థాయికి వచ్చాడు కాబట్టి గౌరవంగా మాట్లాడుతున్నాడు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, మాట్లాడి తీరు. అందువల్ల ఇక్కడ నా కుమారుడా, ఆ చనువు చాలా గొప్పది. నా కుమారుడు, ఓ మై సన్, కుమారుడా, క్రీస్తు యేసు కృపచేత నీవు బలవంతులం కావాలి, బలాఢ్యులం కావాలి, శక్తిమంతులం కావాలి, గొప్పవారం కావాలి. క్రీస్తు యేసు కృపచేత నీవు బీ ఇన్ ద లార్డ్, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. 75లో నేను ఆదంలో చేస్తున్నప్పుడు 75లో బక్సింగ్ గారు వచ్చారు. సియోన్ ప్రార్థన మందిరం ఓపెనింగ్కి వచ్చారు బక్సింగ్ గారు. అక్కడ జోబు గారిని, ఆయన దేవుని దాసులు అక్కడ నా బాగా పరిచయస్తులు. బక్సింగ్ గారు చూడాలని ఆశ, గొప్ప దేవుని దాసుడు కదా, ఫెలోషిప్ వేరే అయినా కూడా నేను బ్రదర్ వాడిని బక్సింగ్ ఫెలోషిప్ వాళ్ళు. సామాన్యంగా వేరే ఫెలోషిప్ దగ్గరికి పోయి అలవాటు నాకు లేదు. బక్సింగ్ గారు వస్తుంటే గొప్ప దేవుని దాసుడు చూడాలని అపేక్ష, నాకు తపనుంది చూడాలని. ఆ మందిలో వెళ్ళా, టక్కన ఆయన చూపు నా మీద పడింది. నన్ను చూశాడు గుంపులో. ఓ యంగ్ మ్యాన్, వాట్ ఇస్ యువర్ నేమ్? యంగ్ మ్యాన్ అన్నాడు నన్ను. అప్పుడు నాకు చాలా సంతోషమైంది. ఓ యంగ్ మ్యాన్, వాట్ ఇస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ జేకబ్. ఓ వెరీ గుడ్ నేమ్, స్ట్రాంగ్ నేమ్, బిగ్ నేమ్, స్ట్రాంగ్ నేమ్. బీ ఇన్ ద లార్డ్, బీ స్ట్రాంగ్. నన్ను ఆలింగనం చేసుకో బక్సింగ్ గారు. బీ ఇన్ ద లార్డ్, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అన్నాడు. నన్ను ఆలింగనం చేసుకొని బక్సింగ్ అన్న. ఓ గొప్ప నేషనల్ ఇంటర్నేషనల్ దేవుని యొక్క దాసుడు, ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. గొప్ప ఫాక్స్ గారు, అగ్రప్ప గారు, బక్సింగ్ గారు 1940s కలిసి పనిచేశారు. ఇదే కర్నూలులో ముగ్గురు కలిసి సేవ చేశారు. 1944లో మన అసెంబ్లీ ఎస్టాబ్లిష్ అయింది ఇక్కడ. 1944లో లక్ష్మీనగర్లో 1950 బోర్డు వేసుకున్నారు, కానీ 1944లో మన అసెంబ్లీ ఎస్టాబ్లిష్. గుర్తుపెట్టుకోండి, 1944లో బ్రదర్ అసెంబ్లీ సంఘస్థాపన జరిగింది అక్కడ కర్నూలులో. 1953 వాళ్ళు వేశారు అక్కడ. తప్పు, చరిత్ర మనం తెలుసుకోవాలి. అందువల్ల ఇక్కడ నా కుమారుడా, క్రీస్తు యేసు కృపచేత నీవు బలవంతుడవు, బలవంతుడు కావాలి. దాని అపేక్షలు గొప్పది. ప్రభువులో మనంతో బలవంతులు కావాలి. ప్రార్థనలో బలం, వాక్యములో బలం, పరిచయంలో బలం, సంఘములో బలం, బలవంతులం కావాలి. క్రమశిక్షణలో బలవంతులు కావాలి. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి మాట్లాడుతూ నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులు, ఎట్లంటే నా వలన వినిన సంగతులు ఉన్నాయే, నేనేమైతే బోధించానో, ఏదైతే చెప్పానో, నేర్పించానో, తిమోతి నా వలన విన్న సంగతులను ఇతరులకు నీవు బోధించటకు సామర్థ్యము గల మనుషులకు అప్పగించమన్నాడు. సామర్థ్యం ఉండాలి. బోధలో ఏముండాలి? సామర్థ్యం ఉన్న వారికి మాత్రమే వాక్య ప్రచురిస్తే సంఘం బాగుపడుతుంది. దాన్ని పోయే దానాలందరినీ పిలిపించుకొని గోంగూర, ఆ గోంగూర, ఈ గోంగూర, తోటకూర అంతా కలబోసి దాన్ని పోయే దాన వీళ్ళందరినీ దాన్ని పోయి వాళ్ళందరినీ పిలిపించుకునే వాక్యం చెప్పుకునేది. వాళ్ళకి వాక్యం తెలియదు, రొమ్మిడ్చుకొని మళ్ళీ రొమ్మిడ్చుకుని చెప్పింది. మళ్ళీ ఏం తెలియదు, జీరో. సామర్థ్యం ఉండాలి. ఏముండాలి? బోధలు ఏముండాలి? సామర్థ్యం ఉండాలి. బోధ సామర్థ్యం ఉందా? అనుభవం ఉందా? యోగ్యత ఉందా? ధన్యత ఉందా? ఆధిక్యత ఉందా? ప్రభు అధికారంగా నిలవాడినా, బోధన సరిపోయేవాడినా, దాన్ని పోయి వాళ్ళందరినీ అటుపోయే వాళ్ళని ఇటుపోయే వాళ్ళను, ఇట్స్ నాట్ గుడ్. ఇట్స్ వెరీ బ్యాడ్. ఫేస్ వాల్యూ పడిపోతుంది, సంఘ వాల్యూ పడిపోతుంది, మీ స్టాండర్డ్ పడిపోతుంది. స్టాండర్డ్ బాగుండాలంటే సామర్థ్యం గల వారిని పిలవాలి. బోధో సామర్థ్యం ఉన్నవారు, సామర్థ్యం గలవాడు దావీదు. అవునా? 78-20 అనుకుంటా కీర్తనలు. 70 కీర్తనలు తిప్పండి, ఒక మాట తిప్పండి. 78 Psalms 28:5 78 చూడండి ఇక్కడ. 78 చూతారా? 78 సారీ 78 70 సారీ, నేను 25 చెప్పాను కదా. 70 కీర్తన, 78 కీర్తన, 70 వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లో నుండి అతన్ని పిలిపించాను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలుకు మేపుటకై ఆయన రప్పించాను. యథార్థ హృదయుడై పాలించాను. ఆఖరిగా ఉంది. ఆఖరికి ఏ మాట ఉంది? గంభీర గట్టిగా, కార్యములు ఏందో అతడు నేర్పరి అయి. ఎలాంటి మాట?
నేర్పరి, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్. అవునా? స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్, రా స్కిల్డ్. మళ్ళా రా హ్యాండ్స్ అంటలా, దేనికి పని కాకుండా రా హ్యాండ్స్ అండి వీళ్ళంతా. రా హ్యాండ్స్ అంటారు. స్కిల్డ్ డిపార్ట్మెంట్లో స్కిల్డ్ వారికి, స్కిల్డ్ గల వారికి మంచి యోగ్యత, ధన్యత ఉంటుంది డిపార్ట్మెంట్లో. ప్రశంసలు ఉంటాయి అధికారుల చేత కదా. అట్లనే మన ప్రభు దగ్గర కూడా ప్రశంసలు మనం పొందాలంటే సామర్థ్యం గలవారై, సామర్థ్యం అంటే నేర్పరితనం కావాలి. సామర్థ్యం కానీ నేర్పరితనం కానీ ఉండాలి. బోధించే వారికి అది ఉండాలి. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం. ఎజ్రా చూడండి. ఎజ్రా 6వ అధ్యాయం 10వ వచనమా? లేదు, దానికి ముందుగా 7వ అధ్యాయం 7 వచనం 6. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ఎలాంటి మాట? అబ్బో, నేర్పరితనము, సామర్థ్యము, ఈవెన్ ఈ డిఫరెంట్ వర్డ్స్ గమనించండి ఇక్కడ. నేర్పరితనము, సామర్థ్యము. ఈయన ఎలాంటి వాడు? ప్రవీణత గలవాడు, ప్రావీణ్యం గడించిన వాడు. ప్రావీణ్యం. రాత్రి పగళ్ళు శ్రమించాలి వాక్యం ధ్యాని. అది ఆశమాసి కాదు. దా చెప్పే 3 గ్రంథాలు బోధిస్తానంటే ఏం నోటికి వచ్చి చెప్పేదన్నా, నోటికి వచ్చి ఏమేస్తే అది. ఒకవేళ మా దగ్గర కొంచెం మొద్దలు ఉంటే ఉండొచ్చు కాక, మొద్దలు ఉండాలని చెప్పేసి ఏదికి వస్తే అది మాట్లాడమేనా? వారి దగ్గర మాట్లాడినా, మేధావుల దగ్గర మాట్లాడినా, పండితుల దగ్గర మాట్లాడినా ఒకే విధంగా ఉండాలి బోధ. ఇక్కడ ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత గల శాస్త్రి ఆయన. 10వ వచనం 6:10 7:10. ఎజ్రా 1 ఆ ఎజ్రా ధర్మశాస్త్రమును పరిశోధించి 2 దాని చొప్పున నడుచుకునేవాడు. 3 ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుట దృఢ నిశ్చయం చేసుకున్నవాడు ఎజ్రా అనగా అర్థం. నేను అడుగుతుంటా, ప్రశ్నిస్తుంటా మధ్యలో. ఏజర్, లాజర్, ఏజర్ సహాయం. ఎబెనెజర్ ప్లస్ ఏజర్ ఈజ్ గోల్డ్ ఎబెనెజర్. ఏజర్, లాజర్, ఎజ్రా సహాయం, దేవ సహాయం. దేవ సహాయం ఎలియాజర్. మాకు శ్రీనగర్లో దేవసేవ గారు ఉండేవారు. తమాషా మనిషి లేడు ఇప్పుడు నోమోరు. పాతోళ్ళు తెలిసిండే ఆయన పేరు దేవసాయం గారు. తమ్ముడు జేకబ్ నాకంటే వయసులో పెద్దవాడు. తమ్ముడు జేకబ్, విజయనాథరావు గారు, నేను దేవసేవన్న. ఆ దినాలు ఓల్డ్ డేస్లో మేడగదిలో మంచి మా ముగ్గురికి పోటా పడి. నాకంటే వయసులో పెద్దవాళ్ళు, మంచి విద్యావంతులు. ఆదినాలు విద్యావంతులు కూడా వారిద్దరు నాకంటే. అయితే ముగ్గురికి పోటాపోటీ. మేడ 79-80లో పోటాపోటీ. కోళ్ళ కత్తులేసింటే బోధ విషయం, వాక్య విషయంలో. అయితే వారిద్దరిని బాగా ప్రేమించేవారు. అన్న అనేవాడు, తమ్ముడు నా పేరు దేవసాయం కదా, మా ఊళ్ళో నన్నంతా కషాయం అంటారయ్యా అంటాడు. కషాయం ఎందుకన్నా అట్లా అంటే, నోరు తిరక్క కొందరు కషాయం, ఒరే కషాయం. చిన్నప్పుడు ఒరే కషాయం అనేవాళ్ళయ్యా, పేరు తిరక్క. మా పిల్లల్లో ఒకరి పేరు పటేల్ అని పేరు పెట్టానయ్యా. వాళ్ళు నోరు తిరక్క ఒరే పొటేల్ అని పిలుస్తున్నాడు అయ్యా. పొటేల్ ఉన్నటువంటి ఆ పిల్లోడు కూడా పొటేల్. తమాషా మనిషి అన్నమాట, తమాషా మాటలు మాట్లాడేవాడు. ఈ పక్క యారాలు అంటారు కదా. కొన్ని వారాలు నాకు దిక్కుదెల్లా, అర్థం కాక కొన్ని వారాలు నాకు అర్థం కాలే. యారాలేందబ్బా, నేను ఏ తెలుగు డిక్షనరీ, నేను తెలుగులో అఖండుని. తెలుగులో యారాలు అంటే ఏదని కొన్ని వారాలు అల్లాడిపోయినా. దిక్కుదలకి యారాలు. తోడికోడలంట. అదేనా? తోడికోడలు ఏమంటారు? యారాలు. ఈ యారాలేంది, వారాలేంది, ఇది ఏందయ్యా, ఇదేం పేరయ్యా యారాలు. కొన్ని పదాలు, కొత్త పదాలు వాడతారు. బోషుడీకే, ఇది బిఎస్డీకే అంటారు కొందరు. కొన్ని అదేంటంటే బాడుకోవు. ఏంది బాడుకోవు? బాడుకోవు అంటే ఇక్కడే నేను మా జిల్లాని మాట్లాడలేదు. బాడుకోవు ఏంది? బాడుకోవు
అని తీక్షణంగా ఆలోచించిన. దొరలు బ్రిటిషర్సు ఆ దినాల్లో బర్రెపాలు తాగేవాళ్ళు కాదు. ఆవు పాలు పెంచుకొని ఆవు పాలు మన ఇండియాలోనే, ఇండియాకి వచ్చిన తర్వాత బ్రిటిష్ హయాంలో బ్రిటిషర్స్ ఈ ఆవును పెంచేవాళ్ళు, ఆవును సాకి ఆవు పాలు తాగేవారు. ఒక దొర ఉండేవాడు, ఆవుకు బాగా మేత పెట్టి ఆ పాలు పితకాలని తెల్లారి పొద్దునపోతే, అంతకుముందే తెల్లారుజామునే ఈ ఆవు పోయి దూడకు పాలిస్తారు. దూడ పాలిస్తే దొరగారికి ఏమి ఇస్తే పాలు కదా, అంతే కదా, పాలన్నీ దూడకి ఇస్తుంది. ఒకసారి 2 సార్లు 3 సార్లు చూశారు దొర. తెల్లారి పోయి చూస్తే దూడ తాగేసింది ఆ పాలు. అప్పుడు ఆ దొర దీని ఏమన్నా అంటే బ్యాడ్ కౌ ఏమన్నాడు, బ్యాడ్ కౌ. కాలక్రమేణా ఏమైపోయింది, కాలక్రమేణా బ్యాడ్ కౌ అనేది ఏమైపోయింది. ఇప్పుడు మన వాళ్ళంతా ఏం రా బాడుకౌ, ఒరే బాడుకౌ, ఏంది ఇది. మా ఆఫీస్లో ఒకరిని ఒరే పోరా టుస్కీ అన్నాడు. టుస్కీ ఏమన్నా వాడు నన్ను టుస్కీ అన్నాడు చూడన్నా. నా దగ్గర వచ్చాడు పంచాయతీ. టుస్కీన గోల్డ్ స్పాట్ ఉండే అప్పుడు, గోల్డ్ స్పాట్ కర్నూలులో గోల్డ్ స్పాట్. టుస్కీ అంటే ఓపెనర్ ఉండేది, ఓపెనర్. అప్పుడు ఇది ఇనుప మూతలు ఉండేవి కదా, ఇప్పుడు ఏదో ప్లాస్టిక్ మూతలు వచ్చింది. ఆ ఇనుప మూత ఓపెన్ చేయాలి, ఓపెనర్ కీ ఒకటి ఉండేది అన్నమాట. కీ దానికి కీ అట్లాంటి ఏమవుతుంది, శబ్దం వస్తుంది, టుస్ అని వస్తుంది కదా. ఈ కీ అట్లంటేనే అదేమవుతుంది, లోపల నుంచి గ్యాస్ టుస్ అని వస్తుంది. ఈ టుస్ కీ ఇదేమయ్యాడు ఇప్పుడు, టుస్ కీ. ఒరే నువ్వు ప్రాముఖ్యమైన వాడివి రా, నువ్వు టుస్ కీ అంటే ఏదో, నువ్వు కీ లాంటి వాడివి. నీ కీ పెడితేనే కానీ మూత ఓపెన్ కాదు. అందువల్ల మంచి పేరు ఇబ్బంది. ఒకతన్ని అభినందిస్తూ, అబ్బా ఒరే నువ్వు గ్రామసింహం రా అన్నాడు. గ్రామసింహం అన్నాడు. అతను భుజాలు ఎగిరేసి నా దగ్గరికి వచ్చాడు. నన్ను గ్రామసింహం అన్నాడు. గ్రామసింహం అన్నాడు. నేనన్నా గ్రామసింహం నీకు అర్థం చేస్తాను. గ్రామసింహం అంటే కుక్క. అతనికి అర్థం తెలియక గ్రామసింహం అన్నాడు. అట్లా కొన్ని పదాలు తెలియక కొన్నిసార్లు మనం పొరపాటు పడుతుంటాం తెలియక. అందువల్ల ఇక్కడ మాట్లాడుతూ సామర్థ్యము గలవాడు మన ప్రభు, ప్రజ్ఞ గలవాడు మన దేవుడు. చూద్దాం ఆ మాట. ఇర్మియా గ్రంథం. కుమారా టైం అయిపోయింది నాయన, సగమైందా. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం 12 చూడండి. 12 ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానం చేత స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ప్రజ్ఞ చేత ఆకాశాన్ని విశాలపరిచినవాడు, ప్రజ్ఞ గలవాడు మన ప్రభు. ఆశామాసి దేవుడు కాదు మన దేవుడు. భూమి ఆకాశమును కళ్ళు గాక అంటే కలిగాయి. మీది ఆకాశమును కింద భూమిని వేరు చేశాడు. పైన కూడా జలాలు పెట్టాడు. మీది జలములను కింద జలమును వేరు చేశాడు. పైన జలాలు అట్ట పెట్టాడు, గగనతలములు పెట్టాడు. అక్కడ ఆకాశములు, మొదటి ఆకాశం, మధ్య ఆకాశం, మూడో ఆకాశం పైన వేలాడి తీశాడు. గగనతలాన్ని కింద భూమిని సూర్యుని మీద వేలాడి తీశాడు, బంతిలాగా వేలాడి తీశాడు. 3 అంతుల జలం, 1 వంతు భూమి అన్నమాట. ప్రజ్ఞగల దేవుడు మన ప్రభు, ఆశామాషి దేవుడు కాదు. తన మహత్తు గల మాట చేత, హెబ్రీ పత్రికలో మాట ఉంది కదా 1:1, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్మించి నిర్వహించిన గొప్ప దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రజ్ఞగలవాడు, మహత్తు గల మాట కలిగిన వాడు. కళ్ళుగా కంటే కలిగాయి. చిన్నదాన లెమ్మనగానే లేచింది నిద్రించిన ఆమె. తలి తాకుమి అన్నాడు కదా వెంటనే. చిన్నవాడ లెమ్మనగానే, పాడు ముట్టగానే, లాజరు బయటికి రమ్మనగానే, లాజరు బయటికి కుళ్ళి కూరాకులైపోయిండ. లెక్క ప్రకారం అయితే 4 రోజులు కుళ్ళకుండా, కూరాకులు కాకుండా ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ లాజరు బయటికి రమ్మని చెప్పాడు. లాజరు అనుకుండా మీరు బయటికి రండి అంటే ఆదాము మొదలుకొని యేసయ్య వారి వరకు 4000 సంవత్సరాల వరకు చనిపోయిన వారందరూ పెకపెకమంటూ బయటికి వచ్చేవారు. వేళ అందరూ వచ్చేవారు. అది ఆ టైం కూడా ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం ప్రకారం అది కూడా ఉంది. తన మహత్తు గల మాట చేత ఆయన పిలువబోతున్నాడు, మృతులను లేకపోతున్నాడు. సముద్రం మృతులందరూ లేకపోతున్నాడు. ఆ మాట దానియేలు చెప్పాడు. యోహానులో యేసయ్య వారు స్వయం మాట్లాడుతున్నాడు. అందువల్ల ఇక్కడ మాట్లాడుతూ ఎన్నో సంగతులు ఎక్కువ మనకు చూసే సమయం చాలు. సామర్థ్యం గల వారికి నమ్మకస్తులుగా ఉండాలి. మళ్ళీ సామర్థ్యం ఉండాలి, నమ్మకత్వం ఉండాలి.
1:7 కొలసై పత్రిక కొలసై పత్రిక మన కొల అంటాం కదా, కొల కదా, కొలసై పత్రిక 1:7 ఎవరున్నారు? ఎపఫ్రా, నమ్మకమైన క్రీస్తు, అబ్బో నమ్మకమైన క్రీస్తు పరిచారు, నమ్మకమైన వాడు ఎపఫ్రా. 4:7 అదే కొలసై 4:7 కూడా తుకిక్ 4:7 కూడా నమ్మకమైన పరిచారకుడగు నా తోటి సేవకుడైన తుకికు నమ్మకమైన వాడు, ఎపఫ్రా నమ్మకమైన వాడు, తుకికు నమ్మకమైన వాడు. సామర్థ్యం గల మనుషులు నమ్మకమైన వారుగా ఉండాలి. సంఘ పరిచర్య అప్పగించినప్పుడు నమ్మకమైన వారుగా ఉండాలి, యోగ్యులుగా ఉండాలి, తగిన వారుగా ఉండాలి. ఆ ముద్రలు ఇప్పుటకు 5వ అధ్యాయంలో కదా, ప్రకటనలో ఆయన యోగ్యుడు, సామర్థ్యం కలిగినవాడు, తగినవాడు, ప్రజ్ఞ కలిగినవాడు, ధిరోదాత్తముడు ప్రభువైన యేసుక్రీస్తువారు. ఎవరు లేరే యూదాగోత్ర సింహం అని, ఇంకా ఎవరు లేరా అన్నట్టుగా ఆయన నడుస్తున్నాడు. ఇదిగో యూదాగోత్ర సింహం ఉన్నాను అని సెలవిస్తున్నాడు. యూదాగోత్ర అక్కడ ఒకచోట మాత్రమే మాట వాడాడు. బైబిల్ అంతట్లోకి వెళ్ళా ఒకే ఒక చోట యూదాగోత్రపు సింహం అని రాయబడింది. అక్కడే యూదాగోత్రపు సింహం ప్రభువైన యేసుక్రీస్తువారు. అందువల్ల ఇక్కడ మనం గమనిస్తున్న ఈ భాగంలో మరి అనేక సంగతులు ఉన్నాయి, దాటిపోతున్నా. ఆ సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు అన్నాడు కదా, అప్పగించాలి. ఎవరు పడితే అక్కడ వారికి అప్పగించడం కాదు, నమ్మకమైన వారికి అప్పగించాలి. దావీదు ఎలాలో యుద్ధం పోయినప్పుడు తీసుకెళ్ళిన సామగ్రి సర్దిస్తాడు కదా, ఆ తిను బండాగారం ఇచ్చినప్పుడు ఆయన పక్కన పడేసి వెళ్ళిపోయాడా. అక్కడ ఒక పనివానికి వాటిని అప్పగిస్తాడు, పనివారికి అప్పగిస్తాడు. అంతేకాదు తన చిన్న మందలు కూడా ఒక పనివారికి అప్పగించి యుద్ధభూమిలో పోతాడు దావీదు. జాగ్రత్తగా అప్పగించాలి. అక్కడే మరొక మాట 14 వచ్చిన 1:14 అక్కడే 1:14 అప్పగించుట చూడండి. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు ఆ పరిశుద్ధాత్మ వలన కాపాడుమన్నాడు. ఆ మంచి పదార్థం తిమోతి నీలో ఉండే మంచి పదార్థం, ఆ కృపావర్మ కానీ, దైవాత్మ కానీ, పరిచర్య కానీ, లోపలని కృపావర్మ కానీ, ఏమైనా నీలో ఉండే మంచి పదార్థం, మనలో ఉండే మంచి పదార్థం ఇప్పుడు వాక్యంతో నింపబడి, ఆత్మచేత నింపబడి, ప్రార్థన జీవితం కలిగి, నింపబడి, తాపబడి, కప్పబడి దేవుని చేత ఆ రకంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. అందుచేత ఇక్కడ మా సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము, చాలా మాటలు ఉన్నాయి, దాటిపోతున్నా. అప్పగింపము, తర్వాత క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. 3 ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అక్కడ. 1 మంచి సైనికుడు, 2 జట్టి అయినవాడు, 3 ఫార్మర్ మంచి వ్యవసాయకుడు. 3 ఎగ్జాంపుల్ చెప్తున్నాడు భక్త పౌలు. మంచి సైనికుల్లాగా, మంచి సైనికుడు అంటే సైనికులు ఏం చేస్తాడు మామూలుగా దేశ సరిహద్దులో ఉండి దేశాన్ని కాపాడేవాడు కదా సైనికుడు. ఎక్కడ ఉంటాడు? దేశం యొక్క సరిహద్దులో ఉండి మన దేశాన్ని కాపాడేవాడు. దేశం భూభాగం ఆ లైన్ ఎల్ఓసి ఉంది కదా, మన లైన్ ఆ లైన్ దగ్గర ఉండి బార్డర్లో ఉండి అటు పాకిస్తాన్ కానీ చైనా కానీ బార్డర్లో ఉండి సైనికులు మన దేశాన్ని కాపాడేవారు. శత్రుడు లోపల భూమిని స్వతంత్రించుకోకుండా, లోపలి చొచ్చుకొని రాకుండా కాపాడేవాడు. కావులివాడు కదా, కావులి కాసేవాడే కదా. కావులివాడ ధూమాను పురుషుని దేవోక్తి రాత్రి ఎంత వేలైంది అంటున్నాడు కదా. 21 యెషయా 11 వచ్చాం చూడండి. కావులివాడు మంచి సైనికుడు, కావులివాడుగా ఉన్నాడు. మనంతా కావులివారమే, మంచి సైనికుల్లాగా కావులు పని చేయాలి. కావులివాడ ఆ రాత్రి ఎంత వేలైంది అన్నాడు అని, ఇంకా రాత్రి ఎంత వేలైనది అని ఒకడు షెయిర్లో నుంచి కేకలు వేసి కేకలు వేసి అడుగుతున్నాడు, కావులివాడ రాత్రి ఎంత వేలైంది అన్నాడు. ఎవరి కావులివాడు? ఈ మంచి సైనికుడు, కనిపెట్టేవాడు, కాపాడేవాడు, కాపరితనం
కావలి. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 6-7 వచనాలు. యెహెజ్కేలు 6-7 వచనాలు. యెహెజ్కేలు కావలివాడు. చూడండి ఇక్కడ కావలివానితనం. అయితే కావలివాడు వారిలో ఒకరి ప్రాణం తీయటయో వాడు తన దోషమును బట్టి పట్టబడినను కౌలువాని వద్ద విచారణ నేనే కౌలువానితో విచారణ చేస్తా ఉంటున్నాడు. అతనికి ఏమైనా జరిగిందా? నువ్వు అప్రబద్ధంగా నీవు లేవు అంటూ 7లో అన్నాడు. 7వ వచనంలో ఏమన్నాడు చూడండి, 33:7లో నేను నిన్ను ఇశ్రాయేలు వారికి కావలివానిగా నియమించి నీవు నేను మన కావలివారం. ఇశ్రాయేలు వారికి నీవు కావలివారిగా నేను కావలివానిగా నియమించున్నాను. ఇశ్రాయేలు వారికి కావలివాడు. కావలి. నీ తమ్ముడు రక్తము నాకు నెలలో మొరపెడుతుందంటే హేబెలు విషయం మాట్లాడుతుంది. చంపి పూడ్చిపెట్టాడు. ఏమన్నాడు ఇక్కడ? కయ్యను నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ అని అన్నప్పుడు ఏమన్నాడు? కయ్యను నా తమ్మునికి నేను ఈ ఎదురు భాష కదా, ఇది ఎదురు మాట కదా. ఆదామా నీవు ఎక్కడున్నావని అడిగినప్పుడు ఆదాం ఏమి సంబంధం చెప్పాడు ముందు. ఎక్కడ అంటే ఇక్కడ ఉండాలని చెప్పాలి కదా. ఇంకోటి చెప్తున్నాడు ఆదాం. అడిగిన దానికి మానవుడు సంబంధం చెప్పాడు. మీరు బాగా గమనించండి. సూటిగా చెప్పరు. అదే మంది, అదే జాతి, మానవ జాతి అదే కదా, ఆ జాతి కదా మంది, అదే జాతి కదా. అడిగిన దానికి సమాధానం చెప్పాడు. ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అంటే ఇక్కడ ఉండాలని చెప్పండి, ఇట్లుండాలని అంటున్నాడు. నేను ఇట్లా అట్లా కావడానికి ఎవర్రా బాధ్యులని ఆయన అంటున్నాను. ఎవడు యెహోవా. నువ్వెక్కడ అంటే ఇక్కడ అని చెప్పాల్సి కయ్యను కూడా అదే మాట్లాడుతున్నాడు. నీ తమ్ముడైన హేబెలు ఎక్కడంటే నా తమ్ముడికి నేను మా జిల్లా కడప జిల్లా చాలా మోటు జిల్లా. ఇప్పటికి మరొక చాలా మోటు భాష, చాలా మోటు మీకు తెలియదు అనుకుంటా. చాలా మోటు భాష కడప జిల్లా. రాయలసీమలో మోటు భాష, కట్టువైన భాష ఏదంటే కడప జిల్లాలో ఒకవేళ అబ్బాయి రమేష్ని చూసావు ఆయన అని అన్నాను అనుకోండి. పోయి రమేష్ అని అబ్బాయిని చూసారా అన్నా అనుకోండి. నన్ను కావాలి వాడిని పెట్టావు, నేను కావాలి అని నీకు నీ రమేష్కు. అదే భాషే మా ప్రాంతంలో ఆ భాష ఉంది. కావాలా నేను నీకు నీ రమేష్కు కావాలి వాడిని నేను నన్ను కావాలి పెట్టినావా? పెద్దవాడు చిన్నవాడికి ఎప్పటికైనా కావాలి వాడే, అవునా కాదా? పెద్దవాడు అందుకే ఎల్డర్, నాట్ ఏ బోల్డర్, ఈజ్ ఏ వెల్డర్, బికమ్ ఎల్డర్ అనేవాడు చిన్నవానికి కాలువాడే. నా తమ్మునికి నేను కాలువాడ చంపి పూడ్చిపెట్టి పారతో నరికి పాచిపెట్టి అంటే ఆ రక్తము నేల నుండి నాతో మొరపెడుతున్నాడు ప్రభు. ఆయన రక్తము నాకు మొరపెడుతుందన్నాడు. నా తమ్ముడు నేను కావలివాడనా? కాబట్టి ఇక్కడ కావలివాడు, ఇశ్రాయేలు కావలివాడు, యెహెజ్కేలు చెప్పినట్టుగా కావలివాడు ఉన్నాడు. ప్రభువు పిల్లలమైన మనము సంఘానికి కావలివారం ఉండాలి. కావలివారం. నేను నా ద్రాక్ష తోటకు కావలికత్తెగా కూలికత్తెగా ఉంటుంది అంటుంది సూలమితి పరమగీతంలో. నేను నా తోటకు నేను కావలికత్తెగా ఉంటుంది. కావలికత్తెగా ఉన్న ఆమెను ప్రభు ఏం చేశాడు? 7:1 రాజ్కుమార్ పుత్రిక నీవు నీ 10 లక్షల తదంగా నడుస్తున్నావు. ఓహో ఆమె స్థాయి మారిపోయింది. ఇప్పుడు కావలికత్తెగా ఉన్న ఆమె 7:1 చదవండి. 7:1 పరమగీతం. ఈసారి వచ్చిన పరమగీతం నేను మాట్లాడతాను మీ దగ్గర, అవునా? అన్ని గ్రంథాలు నేర్చుకోవాలి మీరు. చూడండి 7:1 రాజ్కుమార్ పుత్రిక నీ 10 లక్షలతో నీవెంత అందముగా నడుస్తున్నావు. రాజ్కుమార్ పుత్రిక ఆమె స్థాయి మారిపోయింది. ఇప్పుడు కావలికత్తెగా ఉన్న ఆమె ఏమైపోయింది? రాజకుమార. ఆ ప్రభువు రాజకుమారుడు వరించాడు కాబట్టి ఆ రాకుమారు ప్రభు అయిన యేసుక్రీస్తు. కావలికత్తెగా ఉన్న ఆమె రాకుమార పుత్రిక అయిపోయింది. రాకుమార పుత్రిక మన స్థాయి పెరిగింది. రోజులని యాచక సమూహమును దేవుని సొత్తైన ప్రజలమునై ఉన్నా, అవునా? ఆయన వంశం రాజవంశం మనకి. అంతేగాని పాత కులాలు పాత మతాలు చెప్పుకోవడం కాదు, అది అసహ్యం, అది చెప్పుకోవడమే. అందువల్ల ఇక్కడ
నేర్చుకుని వస్తున్నాం మనం. సామర్థ్యం గల మంచి వారికి అప్పగించము, మనుషులకు అప్పగింపము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించమన్నాడు. శ్రమ కోరుకోవాలి. శ్రమ మన జీవితానికి ఒక పరిశ్రమ లాంటిది. శ్రమ కావాలి. శ్రమ కలుగకపోనుకునే త్రోవ విడిచి శ్రమ కలుగుట నాకు మేలు ఆయన అన్నాడు దావి మహారాజు. శ్రమలు నాకు మేలు అన్నాడు. శ్రమ మన అనేక శ్రమలను పొంది దేవుని యొక్క పరలోక రాజ్యం ప్రవేశించాలని అపోస్తల గ్రంథం రాయబడింది. 14వ అధ్యాయం కాబోలు. అందువల్ల శ్రమను అనుభవించాలి. ఆ హేతు చేత 1:12 ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించున్నానన్నాడు. ఈ శ్రమలు నేను అన్ని శ్రమలే ఆ హేతు చేత, ఈ హేతు చేత, ఆ కారణం చేత స్వార్థను బట్టి సంఖ్యలలో ఉండ 9:2-9 కూడా నేను నేరస్తున్నట్టుగా ఆ స్వార్థ విషయమై సంఖ్యల చేత బంధించబడి శ్రమ పడుచున్నాను. అయినను దేవుని వాక్యం బంధింపబడి ఆయన శ్రమిస్తున్నాడు, శ్రమలో ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, స్వార్థను బట్టి, ప్రభువును బట్టి ఆయన బంధీకృతుడయ్యాడు భక్త పౌలు. అందువల్ల ఇక్కడ మనం గమనిస్తున్నాం, మరి మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమను అనుభవించము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోనప్పుడు తను దండులో చేర్చుకునే వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. జీవన వ్యాపారాలు చిక్కుకోవడానికి వీలేదు. జీవన వ్యాపారాలు అనేకమైన వాటిని పెట్టుకొని దాంట్లో చిక్కుకొని దేవుని పని మర్చిపోవడానికి వీలేదన్నమాట. చాలా పనులు. ప్రభువా నీకు చింత లేదా, నా సహోదరి నాకు సహకరించడం లేదు అంటే మార్తా నీవు అనేకమైన పనులు విస్తారమైన పనులు పెట్టుకున్నావు. మార్తా అది ఒక వార్తేనా అన్నాడు ప్రభు. మార్తా అది కూడా ఒక వార్తేనా మార్తా అన్నాడు. విస్తారమైన పనులు పెట్టుకున్నావు. ఆమె ఏదైతే ఎంపిక చేసుకున్నది అది మాత్రమే, ఆమె కోరుకున్నది ఆమె ఏర్పాటు చేసుకున్నది. విస్తారమైన పనుల వల్ల దేవుని సంతోషపరచలేం మనం. అందువల్ల ఇక్కడ ఈ లోక జీవన వ్యాపారాల్లో చిక్కుకొనకుడు అన్నాడు. చిక్కుపడ్డవారు చాలామంది ఉన్నారు. ఈ లోక మాయలలో మీరు కొనుక్కుని అన్నాడు మోసే మాటతో ఓల్డ్ టెస్టిమెంట్లో. ఈ లోక మాయలలో మీరు చిక్కుకొనుడు అన్నాడు. మరలా దాస్యమైన కాడి కింద మీరు కొనుక్కుని అన్నాడు. ఇక్కడ గల్తీ పత్రిక 5:1-6 కూడా కదా, గల్తీలో మత్స్య వృక్షానికి ఎవరు అబ్షాలోము పోతూ మస్తక వృక్షానికి పట్టుబడి చిక్కుపడ్డాడు. కింద గాడిద కంచె గాడిద వెళ్ళిపోయింది. ఆయన వేలాడుతున్నాడు. ఇప్పుడు కంపేర్ చేయండి, దావీదు కుమారుడైన అబ్షాలోముకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి కంపేర్ చేసి శిలోలో ఆయన వేలాడుతున్నాడు. వీరిద్దరిని కంపేర్ చేస్తే విధేయుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలోలో మన కొరకు వేలాడుతున్నాడు. పాపాత్ముడైన మానవుడు తండ్రికి విధేయుడైన అబ్షాలోం వేలాడుతున్నాడు. అందువల్ల ఇక్కడ మనం గమనిస్తున్న ఈ భాగంలో చిక్కుకొనకుడి కొన్నిసార్లు అవే చిక్కుల్లో మనకు నెట్టేస్తాయి. అనేకమైన పనులు పెట్టుకొని, ప్రోగ్రాం పెట్టుకొని, అవి పెట్టుకొని, అంటే పర్సనల్ లోక సంబంధంగా నేను చెప్పేది, లోక సంబంధమైన వాటి మీద అపేక్ష మనం పెంచుకోకూడదు. భూ సంబంధమైన వాటి పెంచుకోకూడదు. క్లుప్తంగా ఉంటే చాలు. కూడు గూడు గుడ్డ ఈ మూడు ఉంటే చాలు. ఇచ్చాడు కదా ప్రభు, మనకి ఇచ్చాడు కదా. అవి లేని వారి భారతదేశం ఎంతోమంది ఉన్నారు. అందువల్ల ఇక్కడ మరి రెండో మాట వచ్చేసి, రెండో మాట జట్టి అయినవాడు. జట్టి అంటే అథ్లెట్, రన్నింగ్ రేస్లో పరిగెత్తేవాడు, బాగా పరిగెత్తేవాడు, రేసులో బాగా పరిగెత్తేవాడు. జట్టి వస్తుందనుకోవచ్చు, లేక జట్టి పరిగెత్తేవాడు రేసులో అథ్లెట్. 9వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో ఆయన ఈలాగు రాస్తున్నాడు చూడండి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో ఎలాగో పరిగెత్తున్నాడు చూడండి. మనం కూడా పరుగు పందెంలో ఉన్నాం కదా, పరుగు పందెం మనది కూడా. మరియు 20 చూడండి. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయం మితముగా ఉండును, వారు క్షేమ కిరీటం పొందుటకును, మనమైతే అక్షేమ కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను, గాలిని కొట్టినట్టుగా నేను పోట్లావట. ఒకవేళ ఇతరులు ప్రకటించిన తర్వాత నేనే ప్రశ్న అయిపోతున్నామో అని నా శరీరం నల్లగొట్టుకుని దాన్ని లోపరుచుకొస్తున్నానని మాట్లాడుతున్నాడు. అందువల్ల ఇక్కడ పరుగు పందెంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాస యాగములో
మంచి పోరాటం. అందుకే భక్తములు మంచి పోరాడితేనే, నా పరుగు తుదపుడిస్తేనే, విశ్వాసం కాపాడుకుంటేనే నాకు నీతి కొరటము ఏర్పాటు చేయబడింది. మంచి గుడ్ ఫైటర్, మంచి పోరాటం. ఆ మాట తీసుకుని యోబు గ్రంథంలో 7:1 అన్నాడు. 7:1 ఏమన్నాడంటే, భూమి మీద నల్లకాలం యుద్ధకాలము కాదా అన్నాడు. పోరాట పటిమలో మనం ఉన్నాం. అంత పోరాటమే, జీవితం అంతా పోరాటమే, ఏదో ఒక రకమైన పోరాటం అంతా పోరాటమే. కష్టాలు ఉన్నాయి, విశ్వాస కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. పొద్దున్న లేస్తే ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాస్తవమే, అయినా కూడా సమస్యలన్నీ పక్కబెట్టి ప్రభు వైపు మనం చూడాల్సిన వారం మనం. విశ్వాసకర్తయు దాన్ని కొనసాగించిన యేసు వైపు మనం చూడాలి. అందువల్ల ఇక్కడ మాట్లాడుతూ జట్టు ఈయనవాడు పోరాటం అన్నప్పుడు నియమం ప్రకారం ఎట్లా పోరాట, నియమం ఉంది పోరాటంలో, నియమం ఉంది. నియమాన్ని తప్పించడానికి వీల్లేదు. నియమం ప్రకారం పోరాడుకుంటే వాని కిరీటము విక్టరీ క్రౌన్. నియమం ప్రకారం పోరాడుకుంటే ఆ కిరీటం దక్కదు. నియమం ఉంది, పోరాటం నియమం ఉంది. నియమం ప్రకారం పోరాడాలి. నియమం అనేక విషయాల్లో నియమాన్ని మనం పాటిస్తాం. సంఘం విషయంలో నియమం, ఒక నియమం, డాక్ట్రిన్ ఉంది సంఘంలో. స్వార్థ విషయం నియమం ఉంది. నియమం ప్రకారం ఆత్మ నియమము ద్వారా సాగి ఉంది. ఆ పాట ఆత్మ నియమాలు ఉన్నాయి. దేవుడు నియమించిన నియమం. ఆ నియమము ద్వారా పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. పాటుపడిన మూడో ఎగ్జాంపుల్, పాటుపడిన వ్యవసాయకుడే. మూడోవాడు. మొదటివాడేమో సైనికుడు, రెండోవాడేమో జట్టు అయినవాడు, మూడోవాడేమో వ్యవసాయకుడు శ్రమిస్తాడు. పాటుపడే వ్యవసాయకుడు, పాటుపడేవాడు. పొలాన్ని దున్ని విత్తనం వేసి దానమే రైతు కదా, మంచి రైతు మన మధ్య ఉన్నాడు. ఆ రైతు సంగతి ఎలాంటిదో, పొలం సంగతి ఎలాంటిదో ఆయన బాగా తెలుసు. దానమే ఎంత కష్టపడతాడో మేము చూసాం కదా. రైతు యొక్క సమస్య, రైతు యొక్క కష్టం, ఆ నష్టం మేఘాల వైపు చూస్తాడు, భూమి వైపు చూస్తాడు, నేల వైపు చూస్తాడు, పంట వైపు చూస్తాడు, మొక్క ఎదిగిందా లేదా, ప్రతి కాడ దగ్గర వెళ్తాడు, ప్రతి మొక్క దగ్గర వెళ్తాడు కదా రైతు. మామూలుగా పాటుపడే వ్యవసాయకుడు, ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు. నా తండ్రి వ్యవసాయకుడు. ఒక అబ్బాయిని అడిగా, ఎంప్లాయీ, ఒక కుర్రోడు, చిన్న ఉద్యోగి, పెద్ద ఉద్యోగం కాదు. బాబు మీ తండ్రి ఏం పని చేసేవాడన్నా? అతనికి నామోషి అయింది. నా తండ్రి వ్యవసాయకుడు అంటే చెప్పుకోవడానికి నామోషి అయిపోయి ఇంకోటి చెప్పుకున్నాడు. చూస్తే వాళ్ళ తండ్రి ఏం చేసేవాడు? వ్యవసాయకుడు. వ్యవసాయం అనేది చిన్న విషయం కాదు, వ్యవసాయం చిన్న మాట కాదు. రైతన్నల ద్వారా మనకు ఆహారము, ఫుడ్డు ఇవాళ వస్తుందన్నమాట చెప్పాలంటే. వ్యవసాయం ఫలసాయం కదా. వ్యవసాయం వల్ల ఎంతో ఫలసాయం. పాటుపడి వ్యవసాయకుడు. ఆ 3:9 మొదటి కొరింథీ పత్రికలో మీరు దేవుని పొలమై ఉన్నారన్నాడు కదా. ముగిస్తున్నా. 3:9 దేవుని పొలం. మీరు దేవుని వ్యవసాయమైన చోట మీరు దేవుని పొలం అనే మాట రాయబడింది అక్కడ. దేవుని యొక్క వ్యవసాయం, మీరు వ్యవసాయం చేయాలి. ఈ సంఘం అనే తోట వ్యవసాయం చేస్తూనే ఉండాలి. ఇది తోట, సంఘము తోట. స్వార్థకి పోతామే, అది వెలి పంట. ఇది నారుమడి. అది మెట్ట పంట. అది స్వార్థ సేవ బయట మెట్ట. ఇది వచ్చేసి తడి, నారు. ఎప్పుడు చేస్తూనే ఉండాలి, సంఘంలో చేస్తూనే ఉండాలి. అందుకే అక్స తన తనైన కాలేబుని అడిగింది, తన్ని నాకు దీవెన దయచేసి దక్షిణ భూమి దయచేయమంటే నారుమడి, మెట్ట పంట, తర్వాత నీరుమడి 2 ఇచ్చాడు ఆయన. మెట్ట పొలం ఇచ్చాడు, నారుమడి కూడా 2 రకాల పొలం ఇచ్చాడు. 2 రకాలు. ఈ 2 మనకు అవసరమే. వెలుపలికి పోవచ్చు, లోపలికి వచ్చు, మేత వేయచ్చు. పవి ఉన్నాడు అక్కడ 10వ అధ్యాయంలో మోహవార్తలో. గొర్రెలు పో ద్వారం నేనే, మరి లోపలికి వచ్చి రక్షింపబడినవాడై లోపలికి వచ్చు, వెలుపలికి పోవచ్చు, మేత మేస్తూ
మేత మేస్తూనే ఉండేది కాదు మేత మేస్తూనే ఉండేది కాదు. మేత వేస్తూ ఉండాలి, నేర్చుకోవాలి విషయాలు. మేత పెట్టాలి. మేత ఫాక్స్గా రాసేవారు. మేత వేసి మళ్ళీ అందుకోలేరు. గొర్రెలు అందుబాటులో మేత వేయాలి, గొర్రెలకు అందుబాటులో మేత వేయాలి. అందువల్ల లోపలికి రావాలి, వెలుపలికి పోవాలి. చదువుతారా భాగాన్ని? 10 యోహాను సువార్త ప్రభు చెప్పిన మాట 10:10లో యోహాను సువార్త 10వ అధ్యాయము జీతగాడే కదా. 9 చూడండి. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడే లోపల ప్రవేశించినలా ప్రవేశించబడు ఏమవుతాడు? రక్షింపడిన వాడై. రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ చాలా ముఖ్యమైనది. బిలీవర్స్, సంఘం అంటే బిలీవర్సే. సంఘం అనగా బిలీవర్స్. సంఘం అనగా నామకర్తలు కాదు, సంఘం అనగా లోకస్తులు కాదు, సంఘం అనగా త్రాగుబోతులు కాదు, సంఘం అనగా దూతలు కాదు, సంఘం అనగా వేశ్యలు కాదు, సంఘం అనగా ప్రసిద్ధులు, ఆల్ సెయింట్స్ అన్నమాట. ఆల్ బిలీవర్స్ వారే సంఘం. చర్చ్ అన్నారు ఇంగ్లీష్లో 2:47లో అపోస్తల కార్యగ్రంథంలో. చర్చ్ అని ఏమని పిలిచారు? 2:47 అపోస్తల యాక్ట్స్ 2:47లో ఇంగ్లీష్ బైబిల్లో చేర్చబడిన వారిని, కూర్చోబడిన వారిని చర్చ్ అని పిలిచారు. అప్పుడు మందిని చర్చ్ అని పిలిచారు, మందిరాన్ని కాదు చర్చ్ అని పిలిచింది. అడగండి చర్చ్ అంటే ఏందని అడగండి సార్, వివరణ వస్తే. రక్షణ పొందుతున్న వారిని అనుదినము ప్రభువు వారిని అనుదిన ప్రభువు చేరుస్తున్నాడు. అక్కడ ప్రభువు పొందుతున్న వారిని అనుదిన వారిని వారితో అదే ఆ చేర్చబడిన వారే చర్చ్ అని పిలిచాడు. ఇంగ్లీష్లో చదవండి, ఇంటికి చదవండి. ఇంగ్లీష్ బైబిల్ ఉందా? 2:47 ఉందా? చదవండి ఇంగ్లీష్. చర్చ్ అంటే చేర్చబడిన వారిని, కూర్చోబడిన వారిని ఏమని పిలిచారు అక్కడ? చర్చ్. ఇప్పుడు చర్చ్ అంటే ఏంటి? పెద్ద బిల్డింగ్ చర్చ్. మా చిన్నపార్త పెద్ద చర్చ్ కదా, పెద్దది మాది, చాలా పెద్ద చర్చ్ మాది, పెద్దది. బిల్డింగ్ కాదు చర్చ్ అంటే. మందిని చర్చ్ అని పిలిచారు. ప్రభు పిలిచినది. ప్రభు మంది ప్రభు దగ్గర వెళ్ళిపోతారు, కానీ ఈ బిల్డింగ్ ఎత్తపడుతుందా? నా కాబట్టి ఇక్కడ సంగతులు గమనించాలి. అందువల్ల ఇక్కడ జీతగాడు తర్వాత రక్షణ వాడు లోపలికి పోవచ్చు, బయటకు వచ్చు. మేత మేచుండును, దొంగ ఒకటి లోపలికి పోవచ్చు, లోపలికి ప్రవేశించేలా రక్షణ వాడు లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు. మేత లోపలికి రావాలి, వెలుపల రావాలి. ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్. లోపలికి వచ్చేప్పుడు లోపల రావాలి, వచ్చేప్పుడు వెలుపలికి పోవాలి. కొందరు లోపలికి వస్తారు కానీ వెలుపలికి పోరు, కొందరు వెలుపలికి పోతారు కానీ లోపలికి రారు, కొందరు అస్సలే రారు. ఎక్కడ కనపడరు, 2 స్థలాల్లో కనపడరు. లోపల కనపడాలి, వెలుపల. అదే సంఘం అంటే. వెలుపల కనపడాలి, లోపల. అది సంఘం అంటే 2:47 ఎగ్జాక్ట్లీ. సంఘం అనగా చేర్చబడిన వారు, కూర్చోబడిన వారిని చర్చ్ అని పిలిచారు. నాటి భౌతికమైన ఆలయం, భౌతికమైన కట్టడ కానే కాదు. దేవాలయాన్ని చూసినప్పుడు యేసయ్యవారు ఏమన్నాడు? ఈ రాతి మీద రాది ఇది ఏందయ్యా, దాని వైభవం ఒప్పుకోవాలి. కట్టడాలు ప్రభు ఒప్పుకునేవాడు కాదు, మెచ్చుకోలే యేసయ్య. సొలొమోను వైభవాన్ని ఏమన్నాడు యేసయ్యవారు? అడవిగడ్డి పువ్వు కంటే హీనమైందన్నాడు. అడవిగడ్డి పువ్వు కంటే హీనమైందన్నాడు 6:30లో కదా మత్తయి సువార్తలో. వైభవాన్ని మెచ్చుకోకపోతే మనం చేసే పనులు మెచ్చుకుంటాడా? మన కట్టడాలు మెచ్చుకుంటాడా యేసయ్యవారు? కట్టడాలు సూపర్ కట్టడాలు కడుతున్నాయి ఈవేళ విశ్వాసులు కూడా. ఎంత కట్టడ కడితే అంత గొప్పల మనకు అనిపించుకోవాలని. కట్టడం మీద యేసయ్యవారి గురి ఉండదు. మంది ఆలయానికి వచ్చేవారిని లెక్కించేవాడు కాదు ప్రభువు. ఆలయంలో పూజించేవారిని 11:1 ఇక్కడ ప్రకటన. ఆలయానికి వచ్చేవారు కాదు సుమే, ఆలయంలో పూజించేవారిని లెక్క పెట్టమన్నాడు. రొట్టె విడిచేవారు ఎంతమంది అని మేము పూర్వకాలం నమ్మిన ప్రారంభ దినాల్లో మా భాష ఎట్లుందంటే రొట్టె విడిచేవారు ఎంతమంది అనేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఎంతమంది వస్తారన్నా? 200, 300. ఎంతమంది అన్నా వచ్చేదానికి? 200, 300. ఈ భాష, దిస్ బ్లేడ్ లాంగ్వేజ్. మరి ఒకడు
పులకర నాకు ఇచ్చి ఆ, 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 ఆలయంలో పూజించే వారి రొట్టె విచ్చే లెక్క పెట్టి బిలీవర్స్, దేవుడు కౌంట్ చేసే బిలీవర్స్ అన్నమాట. ఆయన ఆలయంలో పూజించేవారు లెక్క పెట్టమని, వచ్చేవారిని కాదు లెక్క పెట్టాల్సింది. ఈ చెత్తా చెదారం అంతా వస్తుంది చూసారా, 400 మంది 500 మంది, అబ్బో దాంట్లో 5% తేలేదు. ఎంత 500 తేలేదు, 5% జస్ట్ 25 మెంబర్స్, అది కూడా డౌటే. 100లో ఎవరు చెప్పినా 100లోనే, ఇప్పుడు 10లో ఎవరు చెప్పడంలే. చిన్న మంది అన్నాడా ఏసై పెద్ద మంది అన్నాడా? మన వాళ్ళు అట్లా కాదు, పెద్ద మంది. మాది ఎంత పెద్దది, ఇప్పుడు మాది చాలా పెద్దది, చాలా పెద్దది. మా అబ్బో ఎంత పెద్దదో. ప్రభు మాట మన కొరకు బహుగా దీవించుగాక. యూత్ మీటింగ్లో సేవ చేశారు, వారు చిన్న పనులు